బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఇక మనసులో నిజమే, గ్రాని చెప్పింది నిజమే, ఈరోజు 14 అవర్స్ భావని దూరంగా పెట్టగలిగాను. ఇక రేపు ఈ డోస్ని ఇంకొంచెం పెంచి పూర్తిగా 24 అవర్స్ భావని నా ముందే ఉండేలా చేస్తాను. ఇక ఇక్కడి నుంచి భావని పంపించడమే బెటర్ అని చెప్పేసి జోష్న ఇక కార్తిక్ దగ్గరికి వస్తుంది. బావా, ఇప్పటికే టైం చాలా అయిపోయింది, ఇక బయలుదేరదాం పద అని వెనకాలనే జోష్న, నాకు ఇంకొంచెం పనుంది, అది కంప్లైంట్ అయ్యాక నేను వెళ్తాను, నువ్వు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అది కాదు బావా, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, చెప్తున్నాను కదా, వెళ్ళు, నేను కంప్లీట్ అయ్యాక వస్తాను, నా మీద కన్సర్న్ నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. అది కాదు బావా, జోష్న కాసేపు నన్ను ఫ్రీగా వదిలేస్తావా అని కార్తీక్ సీరియస్గా అంటాడు. ఓకే బావా, నువ్వు అలా అంటే నేనెందుకు కాదంటాను, వెళ్తున్నాను, బాయ్ బావా అంటూ జోష్న ఇక మనసులో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ 1 గంట అవుతున్నా సరే ఇంటికి రాడు. ఇక కార్తీక్ ఏమో టోటల్గా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేస్తాడు. ఇక అలాగే తన మనసులో దీపని తలుచుకుంటాడు. దీప నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో, త్వరగా వెళ్ళాలి అని కార్తీక్ గబగబా ఇక ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వచ్చేసరికి దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇక దీప నిద్రపోవడం చూసి దీప అంటూ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే దీప, కార్తీక్ బాబు వచ్చేసారా, ఏమైంది, ఇంత ఆలస్యమైందేంటి, ఏమైంది కార్తీక్ బాబు? అది ఆఫీస్లో వర్క్ ప్రెషర్, నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను దీప, నువ్వు వెళ్ళి పైన పడుకో. లేదు కార్తీక్ బాబు, మీరు భోజనం చేశాక నేను పడుకుంటాను. నువ్వు తిన్నావా దీప? అది నాకు తెలుసులే, నువ్వు తినవని, ఇద్దరం కలిసి తిందాం, నువ్వు అంతలోకి డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ పెట్టు అంటూ కార్తీక్ ఇక పైకి వెళ్తాడు. ఇంతలోకి దీప తన మనసులో, నాకు తెలుసు జోష్న, నువ్వు కావాలనే కార్తీక్ బాబుని ఇలా ఇబ్బంది పెడుతున్నావు, కార్తీక్ బాబుని ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఇదంతా నా వల్లే, నేనే తాతయ్య గారి కోసం కార్తీక్ బాబుని వాళ్ళ మనసుని నొప్పించొద్దు అని అన్నాను, అందువల్ల కార్తీక్ బాబు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కార్తీక్ బాబు నచ్చినట్టు ఉంటేనే ఆయన సంతోషంగా ఉంటారు అని దీప మనసులో అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక కార్తీక్ ఆఫీస్కి బయలుదేరుతాడు. ఇంతలో కాంచన, కార్తీక్ ఎక్కడికి బయలుదేరుతున్నావురా? అది మమ్మీ, నైట్ అలాగే చాలా లేట్ అయింది, ఇంత మార్నింగే వెళ్ళడం అవసరమా మమ్మీ, కొంచెం వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాను అని వెనకాలనే, అది కాదురా కార్తీక్, నీ ఆరోగ్యం గురించి అయినా చూసుకోవాలి కదా, నేను ఇప్పుడే జోష్నకి ఫోన్ చేసి చెప్తానుండు. మమ్మీ వద్దు, ఇలాంటివి చేస్తే ఇంకా వాళ్ళు ఓవర్ చేస్తారు, వాళ్ళకి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా కార్తీక్ అది? వచ్చాక చెప్తాను, వెళ్ళొస్తాను మమ్మీ, దీప వెళ్తున్నాను అంటూ కార్తీక్ బయలుదేరతాడు. ఇక ఇంతలోకి జోష్న, వీడు ఏ నిర్ణయం తీసుకొని ఉంటాడు, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలోకి శౌర్య ఇక కిందకి వస్తుంది. అమ్మా, నాన్న ఏడి? నాన్న నాకు రాత్రి కూడా కనిపించలేదు, ఇప్పుడు ఉదయం కూడా చూస్తే నాన్న లేడు. శౌర్య, మీ నాన్నకి ఆఫీస్లో బాగా వర్క్ ఉందంట, అందుకే నైటు లేటుగా వచ్చారు, ఇప్పుడు కూడా త్వరగా వెళ్ళిపోయారు, నువ్వు త్వరగా రెడీ వస్తే నేను నిన్ను స్కూల్కి తీసుకెళ్తాను అని చెప్పి దీప అంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే జోష్న కళ్ళు చూసి, కళ్ళు చూడు ఎలా రెడ్డిగా అయిపోయినాయో, అయినా నువ్వెందుకే ఆ కార్తీక్ని టార్చర్ చేస్తూ నువ్వు కూడా టార్చర్ అనుభవిస్తున్నావు? గ్రాని, ఇది టార్చర్ కాదు, లవ్, కాజల్, ఇష్క్ అని అంటుంది. నీ మొహమేం కాదు, ఎందుకే ఇదంతా? ఎందుక భావని ఆ దీప నుంచి దూరం చేయడానికి నేను ఇదంతా చేస్తున్నాను. మెల్లమెల్లగా ఆ భావని ఆ దీపకి దూరం పెడుతూ వస్తాను, అప్పుడు 24 అవర్స్ భావన్ నా కళ్ళ ముందే ఉంటాడు, అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అని వెనకాలనే ఇక పారిజాతం, ఐడియా బాగానే ఉంది, కానీ కార్తీక్ నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటాడు చెప్పు గ్రాని. ఏంటి జోష్న, ఏం చేస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా అని శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా పారిజాతం అలాగే జోష్న, కొంపతీసి ముసలాడు మన మాటలు వినేశాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే, నేనేం చేశాను తాత అని అంటుంది. ఏంటి జోష్న, నువ్వు ఆ కంపెనీకి సీఈఓవి, అలాంటప్పుడు అక్కడ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్తో సమానంగా అక్కడే ఉండి నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అవును, ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది? తాత, నువ్వు నన్ను సీఈఓని చేసావు, అలాంటప్పుడు నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను సరిగ్గా చూసుకోవాలి కదా, అందుకే నేను కూడా ఆ టైం వరకు ఉండి వర్క్ చేశాను, అయినా అక్కడ బాగున్నాడు,
నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అది కాదమ్మ జోష్న. ఏమండి, మీ మనవరాలే చెప్తుంది కదా దానికి ఎటువంటి ఇబ్బంది లేదని. అలాంటి ఇబ్బంది ఏమైనా వస్తే అది మీకే కదా చెప్తుంది అని వెనకాలనే ఇక శివనారాయణ, చూడమ్మ జోష్న, ఏదైనా ఇబ్బంది వస్తే ఈ తాతయ్యకి చెప్పు, ఈ పారిజాతానికి అసలు చెప్పద్దు. దీని మొహం దీనికి ఏమీ తెలీదు అని చెప్పేసి శివనారాయణ లోపలికి వెళ్తాడు. ఇక జోష్న, నువ్వు కరెక్ట్గా చెప్పావు తాత, గ్రానికి ఏమీ తెలీదు. గ్రాని చేసేది కరెక్ట్గా చేసుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా అయ్యేదే కాదు అని జోష్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన ఏమో ఇక అనసూయతో, అనసూయ, నేను చెప్పినవన్నీ సిద్ధం చేసావు కదా? చేశాను చెల్లమ్మ. ఇంతకీ ఇవన్నీ ఎవరి కోసం? చెప్తానక్క, చూస్తూ ఉండు అని అంటూ ఉంటే అప్పుడే ఇంటికి పంతులు గారు వస్తారు. ఇక పంతులు గారిని చూసిన అనసూయ, ఏంటక్క చెల్లమ్మ, పంతులు గారిని పిలిపించావా? అవునక్క, దీప కార్తీక్ జాతకాలను చూపించి ఒకసారి వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు తొలగటానికి ఏదైనా శాంతి చేయిస్తే బాగుంటుందని నా మనసుకు అనిపించింది. అందుకే పంతులు గారిని పిలిపించాను అని వెనకాలనే, చాలా మంచి పని చేసావు చెల్లమ్మ అని అనసూయ అంటుంది. ఇక పంతులు గారు, అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, ఇదిగోండి కోడలి జాతకం. ఒకసారి వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు, వాళ్ళ మనస్పర్ధలు తొలగుతాయో చూసి చెప్పండి అని వెనకాలనే పంతులు గారు ఆ జాతకాన్ని తదే పనిగా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే పంతులు గారికి ఫోన్ వస్తుంది. ఇక పంతులు గారు, అమ్మా ఒక్క నిమిషం అంటూ ఫోన్ తీసుకొని బయటికి వెళ్తారు. ఇక కాంచనతో, అక్క పంతులు గారికి కాఫీ పెట్టు. సరే చెల్లమ్మ, ఇప్పుడే పెడతానుండు అంటూ అనసూయ ఇక కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్తుంది. ఇంతలో పంతులు గారికి పారిజాతం ఫోన్ చేస్తుంది. ఎరా, నేను చెప్పింది బాగా గుర్తుంది కదా మీకు? అమ్మా, నేను పంతులు వృత్తి చేస్తున్నాను, మీరు నన్ను అరే పొరే అనొద్దు. సరే సరే, నేను చెప్పింది గుర్తుంది కదా? అచ్చం నేను చెప్పినట్టే నువ్వు వాళ్ళతో చెప్పాలి. గుర్తుందమ్మా, మీరు చెప్పినట్టే చెప్తాను. వాళ్ళ జాతకాలు కలవలేదని, అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వాళ్ళ కొడుకు ప్రాణానికే ప్రమాదమని వాళ్ళు నమ్మేటట్టుగా నేను చెప్తాను. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విడగొట్టే బాధ్యత నాది. సరే, నువ్వు ఆ పని చేసుకొని వస్తే నేను సందు చివరే ఉంటాను. నీ డబ్బులు నీకు ఇస్తాను, సరేనా? అమ్మగారు, ముందు మీరు ఈ సందు చివరికి వచ్చేయండి. నేను పని ముగించుకొని ఒక అరగంటలో బయటికి వచ్చేస్తాను. మీరు నా చేతిలో డబ్బు కట్ట పెడుతురా అని చెప్పేసి ఇక అయితే అంటాడు. ఇంతలోకి అనసూయ కాఫీ తీసుకొని ఇక బయటికి వస్తుంది. పంతులు అప్పుడే ఫోన్ మాట్లాడేసి లోపలికి రాగానే ఇక కాంచన, అక్క పంతులు గారికి కాఫీ ఇవ్వు. ఇదిగోండి పంతులు గారు, మీకోసమే అన్నీ వేసి చాలా స్ట్రాంగ్గా కాఫీ పెట్టాను, తాగండి అని వెనకాలనే ఒక్కసారిగా పంతులు కాఫీ తాగి, బాబోయ్ ఏంటి ఈ కాఫీ ఇంత స్ట్రాంగ్గా ఉంది, కాఫీ పొడి కొంచెం ఎక్కువ వేసేళ్ళండి, నచ్చలేదా అని అనసూయ అంటుంది. పర్వాలేదులే అమ్మా అంటూ కాఫీని పక్కన పెట్టేసి ఇక జాతకాన్ని చూస్తూ ఉంటే అనసూయ అలాగే కాంచన పంతుల్ని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఇక పంతులు జాతకాలు చూసి, అమ్మా ఈ జాతకాలు అస్సలు కలవలేదు. ఈ జాతకంలో ఉన్న ఇద్దరు కలిసి ఉంటే ఇక ఆ అబ్బాయి ప్రాణాలు పైలోకానికి వెళ్ళిపోవడమే అని వెనకాలనే ఒక్కసారిగా కాంచన అనసూయ షాక్ అయిపోతారు. పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని వెనకాలనే, అవునమ్మా, ఈ జాతకం చూస్తే ఈ జాతకంలో ఉన్న అబ్బాయి ప్రాణాలు ఆ అమ్మాయి వల్ల ప్రమాదంలో పడతాయి. ఎప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే వాళ్ళిద్దరికీ సంతోషం ఉండదు. త్వరగా వీళ్ళ సంబంధాన్ని చెడగొట్టేయడమే మీ కొడుకు ప్రాణాలకి మంచిది, లేకపోతే అని అనగానే ఇక కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏంటక్క ఇది, వాళ్ళిద్దరూ క్షేమంగా సంతోషంగా ఉంటారనుకుంటే ఇలా చెప్తున్నారంటే పంతులు గారు, నాకు భయంగా ఉంది అని అనగానే ఇక అనసూయ, చెల్లమ్మ ఆ పంతులకి 2 తగిలించాల్సినవి తగిలిస్తే ఉన్న జాతకం బయటికి వస్తుంది అని అనగానే, ఏంటి అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమ్మా, పంతులను చూడకుండా నన్నే కొడతానంటున్నావా? ఈ పంతులు ఒక్కసారి ఏదైనా చెప్పాడంటే, ఏంట్రా నువ్వు చెప్పేది, నువ్వు వినేది? డబ్బులకి అమ్ముడుపోయే కుక్కవి నువ్వు మాకు శబదాలు చేస్తావా? నీ పని చెప్తానుంట్రా అంటూ అనసూయ వేడివేడిగా కాచిన అట్ల కాడలు తీసుకొచ్చి, చెప్పరా, నిజం చెప్తావా లేదంటే అట్ల కాడతో నీ నాలుక కాల్చమంటావా? నీతో ఇలా అబద్ధం ఆడిచింది ఎవరు? చెప్పరా, చెప్తావా లేదా అని వెనకాలే, అక్క ఏమైంది, పంతులు గారు అబద్ధం చెప్పడం ఏంటి? చెల్లమ్మ, ఇందాక నేను కాఫీ పెట్టడానికి వెళ్తున్నప్పుడు వీడి పెరట్లో ఎవరితోనో ఫోన్ విన్నాను, ఈ జాతకాలు కలవలేదని, అలాగే
వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఆ అబ్బాయి ప్రాణాలే ప్రమాదమని మొత్తం నేను ఎలా అయినా వాళ్ళిద్దరిని విడగొట్టేస్తాను, మీరు డబ్బులు పట్టుకొని రెడీగా ఉండమని ఫోన్లో మాట్లాడడం విన్నాను. ఖచ్చితంగా ఇది ఆ పారిజాతం పని అయి ఉంటుంది. అందుకే వీడి నోటితో వాడు నిజం చెప్పాడా చస్తాడు. లేదంటే చెప్తానమ్మా చెప్తాను. నేనేదో డబ్బుకు ఆశపడి ఈ అబద్ధం చెప్దామనుకున్నా, కానీ మీరు నా నాలుకకే ఎసరు పెడతానంటే చెప్పకుండా ఉంటానా? అవును, పారిజాతం గారే నాతో ఈ అబద్ధం చెప్పించారు. నేను ఆమె చెప్పినట్టే చెప్పాను. మామూలుగా చెప్పాలంటే ఈ ఇద్దరు జాతకాలు బేషుగ్గా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. వీళ్ళ మనసులు, వీళ్ళ ఆనందాలు వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటాయి. చాలా గొప్ప జాతకాలు వీళ్ళిద్దరివి అని అనగానే కాంచన చాలా సంతోషపడుతుంది. ఇక అనసూయ, ఇక వెళ్ళు, సంభావన నువ్వు చేసిన దానికి సంభావన కూడానా, వెళ్ళరా వెళ్ళు అని వెనకాలనే ఇక అనసూయ, కాంచనమ్మ నువ్వు ఆగు, ఇప్పుడు వీడికి నేను ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చా, కానీ అక్కడ ఇంకొక అవర్ ఉందిగా, ఆమెకు కూడా 2 తగిలించి వస్తాను. వద్దులే అక్క, పిన్నితో గొడవెందుకని వదిలేస్తే వాళ్ళు ఇంకా ఇలాంటి పనులు ఏవైనా చేస్తారు. అందుకే 2 తగిలించి వస్తే ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు అని చెప్పేసి అనసూయ ఇంకా బయలుదేరుతుంది. ఇంతలోకి ఒక పక్కన కార్తిక్ ఆఫీస్కి వస్తాడు. రాగానే కార్తిక్ ఆఫీస్ టేబుల్ మీద చాలా ఫైల్స్ పెట్టి ఉంటాయి. ఇక జోష్న, ఏంటి బావా అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు ఈ ఫైల్స్ అన్నిటినీ కూడా చెక్ చేసాకే ఇంటికి వెళ్ళాలి. జోష్న, విషయం నాకు ముందే తెలుసు, నువ్వు ఇలాంటి ప్లాన్ ఏదో చేసుకుంటావని నేను ఆల్రెడీ అనుకున్నాను. ఏంటి బావా, నాకేం అర్థం కావట్లా. నేనేంటి ప్లాన్ చేయడం? నేను ఇదంతా కావాలని చేయట్లేదు. యాజ్ ఏ సీఈఓగా నువ్వు చేయాల్సిందే నువ్వు చేసావు. అలాగే నేను అసిస్టెంట్ మేనేజర్గా నేను చేయాల్సింది నేను కూడా చేస్తున్నాను. ఏంటి బావా? చూడు, నువ్వు చూస్తుండవేమో, డైరెక్ట్గా నా క్యాబిన్కి వచ్చి ఉంటావు. నీ మేనేజర్ని పిలిచి ఒకసారి నీ టేబుల్ మీద ఏముందో తెలుసుకో అని కార్తీక్ అంటాడు. బావ నా టేబుల్ మీద ఏం పెట్టాడు తెలుసుకోమంటున్నాడు. మేనేజర్ అని జోష్న పిలవగానే సుబ్రహ్మణ్యం అక్కడికి వస్తాడు. చెప్పండి మేడం, నా టేబుల్ మీద బావ ఏదో పెట్టాడంట, వెళ్ళి తీసుకురండి అని అనగానే ఇక అతను రిజిగ్నేషన్ లెటర్ ఫామ్ని తీసుకొచ్చి జోష్న చేతిలో పెడతాడు. ఒక్కసారిగా అది చూసిన జోష్న, బావా ఏంటిది రిజిగ్నేషన్ అని అనగానే ఒక్కసారిగా జోష్న చింపబోతుంటే, చూడు జోష్న, నువ్వు అది చింపేస్తావని నాకు తెలుసు. అందుకే నేను ఆల్రెడీ నా రిజిగ్నేషన్ని చైర్మన్కి అలాగే చైర్పర్సన్స్ అందరికీ కూడా మెయిల్ చేశాను. అలాగే మీ తాత దాన్ని యాక్సెప్ట్ కూడా చేశాడు. ఇక సీఈఓగా నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకు అనవసరం. ఏంటి బాబా ఇదంతా? నువ్వు రిజైన్ చేస్తా నేనెలా ఉంటాను? నా పరిస్థితి ఏమవుతుంది? చూడు, నువ్వు సీఈఓవి, అలాగే మీ తాత చైర్మన్, మీ ఇద్దరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మీలాంటి వాళ్ళకి నా అవసరం ఏముంది బావా? చూడు జోష్న, నా రెస్టారెంట్ రేపు 2 రోజుల్లో పూర్తవుతుంది. ఆ రెస్టారెంట్ని నేను స్టార్ట్ చేయబోతున్నా. అందుకే నేను మీ కంపెనీకి రిజైన్ చేస్తున్నా. నువ్వు ఇంత సడన్గా రిజైన్ చేస్తే ఎలా అని అంటావేమో. ఆల్రెడీ నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి 1 మంత్ అవుతుంది. ఇది నోటీస్ పీరియడ్గా నేను చైర్పర్సన్కి మెయిల్ చేసి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేలా చేశాను. సో ఇక నాకు ఈ కంపెనీకి ఎటువంటి బాధ్యత లేదు అంటూ కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోష్న, నో, బావ ఇంత ఈజీగా నా నుంచి దూరం అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బావని ఎలా అయినా నా కంట్రోల్లో తెచ్చుకోవాలని నేను ఇదంతా చేస్తే బావ నాకే ఇంత షాక్ ఇస్తాడా? నమ్మలేకపోతున్నాను అంటూ జోష్న ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక పారిజాతమేమో పంతులు రాగానే, ఎరా నేను చెప్పినట్టు చేసావా? వాళ్ళు నమ్మేసరిగా కాంచన కోడల్ని బయటికి గెంటేస్తాననిందా చెప్పరా అని వెనకాలనే అనసూయ, కాంచన గారు నెట్టడం కాదు, నిన్ను ఇక్కడ నేను చిత్తకు కొట్టడానికి వచ్చాను. ఏ అనసూయ, నోట్లో మాట తిన్నగా రానివ్వు. ఎందుకు రాని వస్తుంది? నీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే నా మాటలు అలాగే వస్తాయి. పంతులతో డబ్బులిచ్చి అబద్ధాలు చెప్పిస్తావా నిన్ను అంటూ అనసూయ ఒక్కసారిగా పారిజాతానికి ఒక షాట్ ఇస్తుంది. దాంతో పారిజాతం గిరికిలా తిరిగిపోతూ, బాబోయ్ ఈ అనసూయ కనబడదు కానీ బలంగా ఉన్న మనిషి, దాని దెబ్బకి కళ్ళు ఒక్కసారిగా తిరిగిపోయాయి. ఇక నేను ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా కోడల్ని కార్తీక్ బాబు నుంచి దూరం చేయాలని చూస్తే నేనేం చేయడానికైనా సిద్ధం. కన్న కొడుకునే స్టేషన్లో పెట్టిన దాన్ని నువ్వు నాకు ఒక లెక్కేం కాదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక కార్తీక్ ఇంటికి వస్తాడు.
రాగానే కాంచన అలాగే దీప అనసూయ అందరూ కూడా ఏంటి కార్తీక్ బాబు ఏదో చెప్తానని అందరినీ పిలిపించి అలా సైలెంట్గా ఉన్నారు. దీప నేను రెస్టారెంట్ని స్టార్ట్ చేశాను కదా, అది 2 డేస్లో స్టార్ట్ అవబోతుంది. దాని ఓపెనింగ్ గురించే మీతో మాట్లాడదామని పిలిచాను. అవునరా కార్తీక్, ఎంత శుభవార్త చెప్పావురా. అయితే రెస్టారెంట్ ఓపెనింగ్కి అందరినీ పిలుస్తున్నావా? లేదు మమ్మీ, ఆ ఓపెనింగ్కి అందరినీ పిలిస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అందుకే ఈ ఓపెనింగ్కి నేను ఎవరిని పిలవటం లేదు. అదేంటిరా? స్వప్న, కాశీ అలాగే దాసు మావయ్య వీళ్ళు తప్ప ఇంకెవరిని ఇన్వైట్ చేయట్లేదు. కార్తీక్ బాబు, నాకు మీరు చెప్పే మాటలు వింటే సంతోషంగా ఉంది. మరి ఆఫీస్కి రిజైన్ ఇచ్చాను. ఆల్రెడీ ఆ రిజైన్ కూడా తాత యాక్సెప్ట్ చేశాడు. ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు అని కార్తీక్ అంటాడు. ఇక ఇంట్లో జోష్న ఏమో పారిజాతాన్ని తిడుతూ ఉంటే, నన్ను తిడతావేంటే? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు ఇలాంటి పని చేస్తే వాడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడని. కానీ నువ్వే నా మాట వినకుండా ఇంతసేపు వాడిని ఆఫీస్లో ఉంచి రెచ్చగొట్టావు. వాడు రెచ్చిపోయి నీ నిర్ణయం తీసుకున్నాడు. ఇక అప్పుడే శివనారాయణ వస్తాడు. ఏంటి మీ ఇద్దరు కార్తీక్ గురించి మాట్లాడుకుంటున్నారు? అవును తాత, బావ అలా ఎలా రిజిగ్నేషన్ ఇస్తాడు, నువ్వెలా యాక్సెప్ట్ చేస్తావు? ఇది వాడి, దాన్ని మనం ఎవరు మార్చలేం మనవరాలా. అయినా వాడిపోతే ఏంటి, వాడికి మించిన వాళ్ళని మన ఆఫీస్లో పెట్టుకుంటాం. వాడేమీ పెద్ద తోపు కాదు కదా అని శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావ తోపు కాకపోవచ్చు, కానీ బావ అంటే నాకు ప్రాణం. బావ ప్లేస్లో ఇంకొకరిని నేను ఊహించుకోలేను. బావ రెస్టారెంట్ ఓపెనింగ్ ఎలా చేస్తాడో నేను చూస్తాను అని ఇక జోష్న అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత రెస్టారెంట్ ఓపెనింగ్కి ఇక అందరూ కూడా ఓపెనింగ్కి బయలుదేరుతారు. ఇక పారిజాతం అలాగే జోష్న కూడా బావ రెస్టారెంట్ ఓపెనింగ్కి మనల్ని పిలవలేదు, కానీ మనం కూడా అక్కడికి వెళ్ళాలి. ఎందుకే పిలవని పేరంటానికి వెళ్ళి ఆ దీప చేతిలో దెబ్బలు తింటావా? దెబ్బలు తినడం కాదు, ఆ దీపని అక్కడ ముందు అవమానిస్తాను, పదగ్రాని అంటూ జోష్న పారిజాతం కూడా ఇక రెస్టారెంట్ ఓపెనింగ్కి వస్తారు. ఇక అక్కడికి రాగానే ఒక్కసారిగా అక్కడ దీప రెస్టారెంట్ అని ఉండడం చూసి ఒక్కసారిగా జోష్న అలాగే పారిజాతం షాక్ అవుతారు. ఇక దీప, కార్తీక్ బాబు ఏంటిది? కాంచనమ్మ గారు ఈ విషయం చూస్తే చాలా సంతోషపడతాను దీప. నా కొడుకుని నా కోడల పేరు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలుసు మమ్మీ, అందుకే నేను ఈ రెస్టారెంట్కి దీప పేరు పెట్టాను. ఎందుకంటే ఈ రెస్టారెంట్లో మెయిన్ చెఫ్ దీపే కాబట్టి. కార్తీక్ బాబు, దీప నీ మీద నమ్మకంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని కార్తీక్ అనగానే ఇక దీపని రిబ్బన్ కట్ చేయమని శౌర్యతో చెప్పమంటాడు. ఇక శౌర్య అలాగే దీప కార్తీక్ ముగ్గురు కలిసి రిబ్బన్ కటింగ్ చేస్తారు. అది చూసి ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అవుతారు. ఇక స్వప్న కాశీ అయితే గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అందరూ లోపలికి వెళ్తారు. వెళ్ళగానే జోష్న పారిజాతం చాలా స్పీడ్గా లోపలికి వస్తారు. ఇక జోష్న అయితే, ఏంటి బావా ఇది? ఆఫ్టర్ అలా వంట పని చేసుకునే దీప పేరు రెస్టారెంట్ ఓపెన్ చేస్తావా? అసలు నువ్వు, వీడు మారిపోయాడే, వీడి బుద్ధి వీళ్ళలాగే, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దానికి ఈ కాంచన కూడా తోడైంది. అసలు మీరు మతి స్థిమితో ఉండేనా ఈ పనులు చేస్తున్నారు అని పారిజాత అనగాలే, పారు మాటలు మర్యాదగా రానివ్వు అని అనగాలే ఇక దీప, ఏంటి జోష్న నీ ప్రాబ్లం ఇక్కడ? నువ్వే నా ప్రాబ్లం. నువ్వనేదానివి నా లైఫ్లోకి రాకపోతే ఈరోజు ఈ ప్లేస్లో నేనుండేదాన్ని. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. దీప, అని ఏం పెట్టి మోసం చేసావు? ఏం పెట్టి మాయ చేసావే మాయలాడి? అసలు మా బావ నిన్ను ఏం చూసి ఇష్టపడ్డాడు నాకు అర్థం కావట్లేదు. నీలో లేనిది నాలో ఏముంది? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఏం చేసావే? ఏం చూపించి మా బావని నీ గ్రిప్పులో పెట్టుకున్నావు? చెప్పవే. ఇలాంటి దిగజారిన వాళ్ళకి ఏదైనా చేస్తారు, ఏముంది అని పారిజాత అనగాలే ఒక్కసారిగా దీప జోష్న చెంప పగలగొడుతుంది. దాంతో పారిజాతం షాక్ అయిపోతుంది. ఈ దెబ్బ మీ నాన్నమ్మకి పడాల్సింది, కానీ వయసులో పెద్దవారని ఈ దెబ్బ నీ మీద పడింది. చూడండి, కార్తీక్ బాబు గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే చీరేస్తాను. ఈ దీప వంట మనిషి కాదు, చేతులతో ఎన్నో కట్టెలు నరికిన చెయ్యి. దీంతో ఏదైనా చేస్తాను అని అనగాలే ఒక్కసారిగా జోష్న, బాబోయ్ ఈ దీప అన్నంత పని చేస్తుంది అని పారిజాతం కూడా, వస్తే జోష్న ఇంత అవమానం జరగక కూడా ఇక్కడే ఉండాలా ఏంటి? ఆయన పిలవని పేరంటానికి వస్తే ఇలాంటిదే జరుగుతుందని నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. పదవే పద అంటూ అక్కడి నుంచి జోష్నని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, దీప ఎందుకు అలాంటి వాళ్ళతో మాటలు? కార్తీక్ బాబు,
మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు తెలుసు దీపా, నీ మనసులో నా మీద ఎంత ప్రేమ అభిమానం ఉందో. ఆ ప్రేమ బయట పెట్టడానికేనేమో జోష్న ఇలా వస్తూ నాకు చాలా హెల్ప్ చేస్తుంది అని కార్తీక్ అనుకుంటాడు. సో ఫ్రెండ్, ట్విస్ట్ అదిరింది కదా. కమింగ్ ఎపిసోడ్ కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.